పక్కా క్లారిటీ ఉండాలండి పేరెంట్స్కి. ఎట్టి పరిస్థితుల్లో మన టైర్ 1 కాలేజీ అబ్రాడ్ వెళ్ళాలని. బట్ స్కాలర్షిప్ వస్తుందా రాదా అంటే మోస్ట్లీ అది ప్రొఫైల్ బట్టి అండి. వాళ్ళ చదివిన పెర్ఫార్మెన్స్ బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి అవసరాలు. బట్ జనరల్గా 9th నుంచి ఇప్పుడు మేము పంపించే వాళ్ళని అయితే అంటే మీరు అనొచ్చు సార్ 10th 11th వాళ్ళకి మీరు పంపిస్తున్నారు కదా, మీరు ఎలా పంపిస్తున్నారు కదా అంటే తీసుకున్నప్పుడే కొంచెం మెరిట్నే తీసుకుంటానండి. అందు గురించి డెఫినెట్గా మరీ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని తీసుకుని చెయ్యం. బట్ మార్కులు తక్కువ వచ్చే ఇబ్బంది ఉంటే కొంచెం స్కాలర్షిప్ రాకుండా ఫీజు కట్టుకుని వెళ్తారండి మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది. సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. రాని వాళ్ళు తక్కువ మంది ఉంటారండి, బాగా తక్కువ మంది. 50 మంది వెళ్ళారనుకోండి, ఈసారి నాకు ఒక 8 మందో 7 కొంచెం స్కాలర్షిప్ రాని ఉన్నారు, మిగతా వాళ్ళందరికీ స్కాలర్షిప్లు వచ్చినాయండి. పీజీకి జనరల్గా రావండి స్కాలర్షిప్స్, అందు గురించి యూజీకి వెళ్ళమంటాం. పీహెచ్డీ వేరండి, పీహెచ్డీకి వేరు. ఐఐటీసీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా పీహెచ్డీకి సంబంధించి గైడెన్స్ అనేది ఎప్పుడు ఏదైనా సీరీస్ని చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అది నేను అనుకుంటున్నానండి. ఐఐటీ టాప్ ప్రీమియర్ స్టూడెంట్స్కి ఎక్స్క్లూసివ్గా సిరీస్ మనం కొన్ని చేయాలనే ఉద్దేశంతో, ఇంటర్న్షిప్స్కి సంబంధించి కానీ రీసెర్చ్కి సంబంధించి కానీ హయ్యర్ స్టడీస్కి ఎంఎస్ అండ్ పీహెచ్డీకి సంబంధించి వాళ్ళకు కూడా పెద్ద అవగాహన ఉండదండి. వాళ్ళకి కొంత గైడ్ చేయాలి. పర్టికులర్గా ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజికల్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఐఐటీస్ అది వాళ్ళకి కొంత గైడెన్స్ అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉండదు చాలామందికి. సరే, ఎందుకంటే అందరికీ తెలిసిన 10 కాలేజీ పేర్లే తెలిస్తే ప్రపంచంలో ఎక్కడో మూల ఉన్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి. వాటిని కూడా కొంత ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ప్రాబబ్లీ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన కొంతమంది తీసుకున్నాను. బట్ అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కొంత ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ప్రాబబ్లీ చూస్తానండి, కొంతమంది తీసుకోవడానికి అయితే అనుకుంటున్నాను. బట్ అది అనౌన్స్ చేద్దామని నేను యాక్చువల్గా చేస్తున్నాను. బట్ ఒక 15 మంది అనుకుంటే ఎక్కువ మంది తీసుకోలేమండి, నాకు కూడా టైం సరిపోదు కాబట్టి తీసుకుందామని చెప్పి కొంతమంది ఆల్రెడీ తీసేసుకున్నామండి. ఆల్రెడీ మేము డెఫినెట్గా మరి కొంచెం బెటర్గా 9th ఎక్కువ 10th అయిన పిల్లల్ని తీసుకుంటూ ఉంటాను నేను, 9th తక్కువ, ఇంకొంచెం 9th పిల్లలంతా కూడా తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.